బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి హంగామా సృష్టించారు రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి పరిధిలోని ఓ నిర్మాణానికి అక్రమంగా నిర్మించారంటూ కూల్చివేయడంతో బీజేపీ తరపున కార్యకర్తలు పనిచేస్తున్న కొంత మందిని కూడా తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్కు చేరుకున్న రఘునందన్ రావు అక్కడ బటాయించి ఏసీపీతో వాగ్వాదానికి దిగారు. అనుమతులు లేని నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు కూడా స్టేషన్కు వెళ్లడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. 195 పనిష్మెంట్ ఎంత గోడగుల పెడితే ఏం కేసు అవుతుంది? ఏం కేసు అవుతుంది? గోడగుల పెడితే ఏం కేసు అయింది? సెక్షన్ చెప్పు సార్. ఏంది 191 అంటే 324 ఎవరిని కొట్టిరు? ఎవరిని కొట్టిరు సార్? 302 ఏం చెప్పు? చెప్పు ఏంది బిఎన్ఎస్ సెక్షన్ ఏం చెప్తావు చెప్పు. చెప్పు బిఎన్ఎస్ చెప్పు ఏం చెప్తావు? బాగా ఎదుర్కొన్నావు కదా, చెప్పు ఏం చెప్తావు? సెక్షన్ ఏం చెప్తావు చెప్పు. 195 ఏం చెప్తావు చెప్పు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి సార్ ఏసీపీ సార్? నేను ఎలుముతున్నాను కాదు. యూ హ్యావ్ టు ఆన్సర్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 195 పనిష్మెంట్ ఎంత? 302 పనిష్మెంట్ ఎంత? ఇవన్నీ ఎందుకు సార్? కావాలంటున్నా నాకు బరాబర్ కావాలి. నాకు ఇప్పుడు 302 పనిష్మెంట్ ఎంత? 302 ఎంత ఉంది పనిష్మెంట్ చెప్పు. ఏసీపీ గారు 302 పనిష్మెంట్ ఎంత ఉంది చెప్పండి. ఎంత ధైర్యంగా రిమాండ్ చేసింది ఎస్ఐ సార్? భర్త ప్రచారం కోసము మార్కెట్ రోజు 2-3 సార్లు చర్చి కట్టాలంటే ఎంత ప్రొసీజర్ ఉండాలో తెలుసా? చర్చికి పర్మిషన్ ఉందా? 301 ఇయర్స్ సార్. 301 ఇయర్స్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు?